ఈరోజు 1వ తారీఖు. ప్రతి నెల ఫస్ట్న గుర్తొచ్చేది ఏంటంటే, రేషన్ వినియోగదారులు మనకి ఎక్కడ చూసినా సరే గత 5 సంవత్సరాల నుంచి ఇంటి వద్దకే రేషన్ వచ్చే వాహనాలు వచ్చి చక్కగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే రేషన్ అందించడం జరిగింది ఇప్పటిదాకా. మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుంది కదా, రేపు 4వ తారీఖుతో మన బాబు గారు ఏపీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం కావస్తుంది. అయితే మరి ఉన్న వస్తువుల్ని, ఉన్న సదుపాయాల్ని నిర్వీర్యం చేసి రేషన్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, అందులో ముసలి వాళ్ళు ఉండొచ్చు, చాలామంది అంటే వికలాంగులై ఉండొచ్చు, మహిళలు కానీ, వీరందరూ కూడా మళ్ళీ వాళ్ళకి పూర్వపు రోజులు ఏవైతే జగనన్న అధికారంలో రాకముందు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి గంటల తరబడి లైన్లో నుంచొని వాళ్ళకి వేరే ఏ పనున్నా సరే వాటిని వాయిదా వేసుకొని 1వ తారీఖు ఎప్పుడు వస్తుంది, 1వ తారీఖున రేషన్ షాప్కి వెళ్ళాలి, లైన్లో నిలబడాలి అని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ అయ్యి గత 5 సంవత్సరాల క్రితం ఏదైతే మన